హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పార్కల్ స్నేహ. సో నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఈరోజు సండే స్పెషల్. చికెన్ అంతా మ్యారినేట్ చేసేసుకున్నాను, ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఇంకోటి రైస్ కూడా కడిగేసి పెట్టేశాను. సో చికెన్లో మ్యారినేట్ చేసిన చికెన్లోనే ఆనియన్స్ కూడా వేసేసి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ మసాలాలు వేసేసుకొని డైరెక్ట్ నేను చికెన్ అందులో వేసేసి కుక్ చేసుకుంటానండి ఫస్ట్. సో చికెన్ అందులో వేసేసి మళ్ళీ సైడ్లో ఇంకో స్టవ్ పైన రైస్ కూడా కుక్ చేసుకుంటున్నాను. ఒకేసారి అయిపోతుంది కదా. రైస్ పెట్టేసి ఇంకా ఫస్ట్ ఆయిల్, రైస్లో కొంచెం వాటర్ వేసేసి మనకు సరిపోయేంత వాటర్, మళ్ళీ జీరా, ఇంకోటి ఆయిల్, సాల్ట్ 3 వేసేసి 70% కుక్ చేసుకోవాలి. 70% కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చికెన్ కూడా కుక్ అయిపోతుంది. ఒక 50% కుక్ చేసుకోవాలి చికెన్ని కూడా. 50 to 60% కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ రైస్ కూడా 70% కుక్ చేసుకుంటాం కదా, అది కూడా కుక్ అయిపోయింది. అది తీసేసి మళ్ళీ రైస్ని తీసి మళ్ళీ చికెన్ పైన అంతా కవర్ చేసేస్తాను. ఒక లేయర్ లాగా, మొత్తం ఒక లేయర్ కాదు, మొత్తం ఫుల్ వేసేస్తాను. ఇంకా మళ్ళీ సపరేట్గా వేయడం అదొక పెద్ద పని పెట్టేసుకోవడం ఎందుకు అనేసి మొత్తం వేసేస్తున్నాను. వేసేసాక పైనుంచి లైట్గా ఆయిల్ ఆర్ మీ ఇష్టం, నెయ్యి కూడా వేసేస్తాను. నేనైతే నెయ్యి వేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీరతో గార్నిష్ పైనుంచి వేసేసుకొని ఇంకా దమ్కి పెట్టేసేయాలి. దమ్ అంటే ఇంకా కింద మనము పైనుండి మూత పెట్టేసి కింద చపాతీ చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, ఆ పెనం పెట్టుకొని పైన ఇంకేదైనా వెయిట్ పెట్టడం అండి. వెయిట్ పెట్టేస్తాను నేనైతే. ఒక బాండీలో వాటర్ తీసుకొని ఆ వాటర్ ఈ బొవన పైన పెట్టేసుకుంటే వెయిట్ ఉంటుంది కొంచెము. ఆ వెయిట్ ఉంటే కొంచెం హై ఫ్లేమ్లో 15 minutes పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటాము. ఒక 20 to 25 minutes అట్లాగే వదిలేస్తే మనకు చికెన్ బిర్యానీ ఈజ్ రెడీ. ఇంకోటి నేను అందులో దానికోసం ఏంటంటే నేను రైతా చేసుకుంటున్నానండి. చికెన్ బిర్యానీ ఆల్రెడీ మసాలా ఉంటుంది కాబట్టి కర్డ్ రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను ఇంకా నేనైతే. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.